హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు యూపీ హోమ్ గార్డ్‌కు సంబంధించి 41,424 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. బోత్ మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి హోమ్ గార్డ్ వాలంటీర్ అయితే పోస్ట్ నేమ్ వచ్చేసి. వేకెన్సీస్ చూసినట్టయితే 41,424 పోస్టులను అయితే కేటాయించారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా భారీ పెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే 10థ్ పాస్ అయితే సరిపోతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 18వ తారీఖు 11వ నెల 2025 రోజున ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 17/12/2025 రోజున అయితే క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి upbp.gov.inలో అయితే అప్లికేబుల్ చేసుకోవాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే మొత్తం 41,424 హోమ్ గార్డ్ పోస్టులను అయితే కేటాయించాం. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి వేకెన్సీస్ లిస్ట్ చూసినట్టయితే చూసారు కదా, చాలా భారీగా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం అవుతుంది. ఒకసారి నేను అప్లికేషన్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి అక్కడ నుండి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఎన్ని పోస్టులకు ఎన్ని కేటాయించారో అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఫస్ట్‌గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఫ్రెండ్స్, మీరు గనుక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే క్యాండిడేట్స్ మస్ట్ హావ్ పాస్డ్ అట్‌లీస్ట్ 10థ్ స్టాండర్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయితే పాస్ అవ్వాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సారీ ఫ్రెండ్స్, రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అయితే పాస్ అయ్యి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అపియరింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కెన్ ఆల్సో అప్లై బట్ మస్ట్ హావ్ పాస్డ్ బిఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు 10థ్ క్లాస్ చదువుతున్నారు కదా, వాళ్ళు కూడా అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కానీ మీరు అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేటప్పటికి మీరైతే పాస్ అయ్యి ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్టయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ మెడికల్ ఫిట్‌నెస్ యాస్ పర్ రిక్రూట్‌మెంట్ రూల్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ప్రకారం మీకు అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే క్లియర్‌గా ఉండాలి అని మెన్షన్ చేశారు. నేషనాలిటీ చూసినట్టయితే ఇండియన్స్ సిటిజన్స్ మాత్రమే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్టయితే మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ కేటగరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సాలరీ చూసినట్టయితే సాలరీ ఆర్ స్టైఫండ్ అని చూసినట్టయితే సెలెక్టెడ్ హోమ్ గార్డ్స్ రిసీవ్డ్ ఏ మంత్లీ హానరేరియం యాజ్ పర్ కరెంట్ స్టేట్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. యూపీ స్టేట్ నార్మ్స్ ప్రకారం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీకు అయితే సాలరీ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో అయితే మెన్షన్ చేయలేదు ఎంత ఇస్తారు అని. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి రూ. 100 అయితే కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రూ. 50 అయితే కేటాయించారు ఫ్రెండ్స్. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే 4 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ టైప్‌లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ కాబట్టి ఓఎంఆర్ బేస్డ్ టైప్‌లో ఉంటుంది. చూజ్ చేసుకొని బ్లాంక్‌లో ఫిల్ చేయవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. రిటన్ ఎగ్జామినేషన్‌లో జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టరీ, కరెంట్ ఈవెంట్స్, యూపీ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ టాపిక్స్ అయితే కన్సిస్ట్ అయ్యి ఉంటాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ జాబ్‌కైనా మీకు ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ అయితే తర్వాత కండక్ట్ చేస్తారు. మెడికల్ అయిన తర్వాత సెలక్షన్ ఫాలోస్ నార్మలైజేషన్ అండ్ మెరిట్ యాస్ పర్ రూల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు అయితే సెలెక్ట్ అయితే మీ నేమ్ అయితే మెరిట్ లిస్ట్‌లో రావడం జరుగుతుంది. మీ నేమ్ వచ్చింది అంటే మీకు అయితే జాబ్ తప్పకుండా వచ్చినట్టే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి భారీ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే 41,000 పోస్టులు అంటే చాలా భారీ నోటిఫికేషన్ అనుకోని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.